ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ జగత్తంతా ఎక్కడి నుంచి ఉద్భవించింది? ఈ లోకాలు, లోకేశులు, త్రిమూర్తులు, ఈ చరాచర ప్రపంచం అవి ఏ రకాల ఏ రూపాలు ధరిస్తూ ఉన్నాయి, మళ్ళీ ఏ విధంగా అంతరిస్తూ ఉన్నాయి, అంతరించే మధ్యలో ఏ విధమైన క్రియారూప వికారాలకు లోనవుతూ ఉన్నాయి, వాటికి కారణాలేంటి? ఇటువంటి ఎన్నో సందేహాలకు శక్తిపీఠ క్షేత్ర సందర్శనం జవాబు చెప్తూ ఉంటుంది. దీనికి కారణం భౌతికంగా గోచరమయ్యే అన్ని రకాల శక్తులకు కీలకమైన కేంద్రస్థానాలు ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్తై 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 నమో నమః. సమస్త ప్రాణులలోనూ శక్తి రూపంలో ఉన్న అమ్మకు నమస్కారం అన్నది మార్కండేయ పురాణం. ఈ నామరూపాత్మకత ప్రపంచమంతా పరాశక్తిగా వ్యాపించి ఉన్నది అన్నది యజుర్వేదం. శక్తి లేని పదార్థమేది చలింపజాలదు అంటుంది శంకర భాష్యం. ఈ సృష్టి శిల్పమంతా ఆమెదే. ఆమె శివ, మంగళప్రద, వాగ్రూపిణి కనుక మొదట మాట ఆమెయే. అర్థాలకు ఆధారమైన శబ్దం ఆమె. బ్రహ్మాండాలన్నీ ఆమె కంఠాహారమే. మన లోపల వసించి అక్షర జ్ఞానం ద్వారా సమస్త విజ్ఞానాన్ని అందించేది, మహాకార్యాలను చేయించేది ఆ శక్తి రూపిణి అయిన జగదంబ. అనంత రూపిణి, అణువణువునా ఉన్నా తెలియబడనిది, అమృతమయి. అటువంటి ఈ అంబ 18 శక్తి పీఠాలలో ఉండి సర్వ ప్రాణులపైన ధారాపాతంగా కృపాదృష్టిని వర్షిస్తూ ఉంది ఆ జగన్మాత. పీఠ క్షేత్రాల మూల గాథ గురించి తెలుసుకుందాం. దక్షయజ్ఞ సమయంలో సతీదేవి ప్రాణత్యాగం చేసిన కథ మనందరికీ తెలిసిందే. ఒకానొక కాలంలో ఆమె తన శరీరాన్ని యోగాగ్నిలో స్వయం దగ్ధం చేయక వదిలేస్తుంది. పరమశివుడు తన సతి శరీరాన్ని భుజాన ధరించి ఉన్మత్తుడై మహోగ్రుడై ధరాతలంపైన సంచరించసాగాడు. బ్రహ్మాది దేవతలంతా విష్ణుమూర్తితో సమాలోచనలు జరిపి సతీదేవి శరీరం శివుడి చెంత ఉన్నంతకాలం ఆయన ఉగ్రత్వం తగ్గదని యోచించారు. విష్ణువు చక్రాయుధ పాణియే శివ సంచారాన్ని వెనుక నుంచి అనుసరిస్తూ వెళ్ళి తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండాలుగా చేస్తూ వచ్చాడు. సతీదేవి శరీరాంగాలు 51 ప్రదేశాలలో ఖండములై పడ్డాయి. వాటిలోంచి ఆ నుంచి హా వరకు గల 51 అక్షరాలుగా ఉద్భవించాయి. ఆ వర్ణమాలని మాతృకామాలగా పెద్దలు అభివర్ణించడానికి కారణం కూడా ఇదే. అక్షరమాలలోని ప్రతి అక్షరం శక్తి స్వరూపం. ఇక సతీ శరీర క్షేత్రాలు సర్వవిధ బాహ్య అంతర్శక్తులను అందించగలిగే మహాక్షేత్రాలు అయ్యాయి. అయితే ఇవి తొలినాళ్లలో రూపం లేని శక్తి క్షేత్రాలుగా ఉండడం వలన సామాన్యులకు అందుబాటులోకి రావడం కోసమే వివిధ కాలాల్లో ఎందరో మహర్షులు, యోగివర్యులు వాటిని దేవాలయ స్వరూపం కల్పిస్తూ వచ్చారు. కొన్ని ఆలయాలు సమకాలీన చారిత్రక భౌగోళిక మార్పులకు గురై కాలగర్భంలో కలిసిపోయినా కొంతకాలానికి మరో మహానుభావుడు వాటిని తిరిగి కనుగొనడం, పూర్వవైభవం సంతరింపచేయడం జరిగింది, జరుగుతూనే ఉంది కూడా. లంకాయాం శాంకరీదేవి ఆలయం, శ్రీలంక. రావణాస్తుతి సంతుష్ట కృతలంకాదివాసిని సీతాహరణ దూషేణ త్యక్తలంకా మహేశ్వరి సజ్జనస్తుతి సంతుష్ట కదంబ వనవాసిని లంకాయాం శాంకరీదేవి రక్షేద్ధర్మపరాయణ. రావణుని స్తోత్రాలచే సంతుష్టురాలై అతని లంకా పట్టణమున నివసించడానికి అంగీకరించి రావణుని దోషమైన సీతాపహరణ వలన లంకను వీడిన మహేశ్వరివి నీవు శాంకరిగా, కదంబ వనవాసినిగా సజ్జనులచే సంస్థితించడం బడే వనదుర్గా మాకు ధార్మిక ప్రవృత్తిని కలిగించి మమ్మల్ని రక్షింపుము అని ఈ శ్లోకం యొక్క భావం. ఇక పురాణ గాథ ప్రకారం లంకానగరం సముద్రంలో మునిగిపోవడానికి కారణం అక్కడున్న శాంకరీదేవి రావణాసురుడిపై కోపించి వెళ్ళిపోవడమే అంటారు. ఒకప్పుడు రావణాసురుడు కైలాసానికి వెళ్ళి పార్వతీదేవిని బంధించి తీసుకుని వద్దామని ప్రయత్నాన్ని చేస్తాడు. అది వాడి వల్ల అవ్వదు. పైగా పరాశక్తి యొక్క అస్త్రబంధానికి కట్టుబడి గిలగిలా కొట్టుకుంటాడు. ఆ తరుణంలో జ్ఞానోదయం జరిగి అమ్మవారిని వివిధ రీతులా స్తుతిస్తాడు.
అలా ప్రార్థించిన మీదట అమ్మవారు సంతుష్టరాలే ఏదైనా వరం కోరుకోమంటుంది. నీవు నా పట్టణంలో స్థిరంగా ఉండవలసింది అని కోరుతాడు. రావణ, నీవు చేసే అకృత్యాల వల్ల ఇప్పటికే నీ రాజ్యం సముద్రంలో మునిగిపోతూ ఉన్నది. ఇప్పుడు నేను అక్కడ నీ పట్టణంలో కొలువై ఉండమంటున్నావు. అయినా నీ మాట ప్రకారం నేను నీకిచ్చిన వరం ప్రకారం ఉంటాను. నువ్వు నా మాటను పెడవి చెవిన పెట్టినంతకాలం నీ రాజ్యంలో నిలిచి ఉంటుంది. అయితే నీవు నన్ను ధిక్కరించిన వెంటనే నేను అక్కడి నుంచి అంతర్ధానమైపోతాను, సరేనా అని అడుగుతుంది. రావణుడు అంబ పట్ల భక్తి ప్రకటించి సరేనంటాడు. అందువల్ల శాంకరీదేవిగా అపూర్వ శక్తిపీఠంగా ఆమె అక్కడ ఆవిర్భవించింది. రావణుడు ఆ దేవిని నిత్యం అర్చిస్తూనే ఉండేవాడు. కొంతకాలం తర్వాత సీతాదేవిని అపహరించి తెచ్చిన రావణుడు ఆమెను అశోకవనంలో బంధించాడు. అది మహాపరాధం అని, సీతాదేవి తన ఆంశ అని తక్షణం ఆమెను సగౌరవంగా తోడుకొని వెళ్లి శ్రీరామచంద్రమూర్తికి అప్పగించవలసిందని శాంకరీదేవి నయానా భయాన రావణునికి చెప్పి చూస్తుంది. కామం తలకెక్కిన రావణుడు ఆ హిత వచనాలను రుచింపలేదు. అమ్మవారి మాటను లెక్క చెయ్యకుండా వెళ్ళిపోతాడు. దాంతో ఆగ్రహించిన శాంకరీదేవి అక్కడి నుంచి తాను చెప్పినట్టుగానే అంతర్ధానమైపోతుంది. ఇది అండి శాంకరీదేవి ఆలయం యొక్క చరిత్ర. నెక్స్ట్ వీడియోలో ఇంకొక శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సునీత యజ్ఞమూర్తి వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.